perform engine component assembly, procedure, testing cylinder, compression, checking ideal speed, removing and replacing a cam belt, inspection and adjusting an engine drive belt, replacing an engine drive belt. నమస్తే, నా పేరు సత్య. ఈ మాడ్యూల్లో మనము ఇంజన్ కాంపోనెంట్ అసెంబ్లీ విధానాలను నిర్వహించబోతున్నాము. సిలిండర్ కంప్రెషన్ పరీక్షించడం, నిష్క్రియ వేగాన్ని తనిఖీ చేయడం, క్యామ్ బెల్ట్ను తీసివేయడం మరియు భర్తీ చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను తనిఖీ చేయడం మరియు సర్దుబాటు చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను భర్తీ చేయడం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: కుదింపు ఒత్తిడిని తనిఖీ చేయడం, క్యామ్ బెల్ట్ను తీసివేయడం మరియు భర్తీ చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను సర్దుబాటు చేయడం మరియు భర్తీ చేయడం. ఇప్పుడు అవసరమైన పరికరాలు, సామాగ్రి మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు, సామాగ్రి. ట్రైనీస్ టూల్ కిట్ 1, కంప్రెషన్ గేజ్ 1, మ్యాలెట్ 1, డ్రిఫ్ట్ పంచ్ 1, టార్క్ రెంచ్ 1, పుల్లర్ 1. పరికరాలు, యంత్రాలు అవసరమైనవి: మల్టీ సిలిండర్ డీజిల్ ఇంజిన్ 1. మెటీరియల్స్: ట్రే 1, కాటన్ క్లాత్, కిరోసిన్, సబ్బు నూనె, లూబ్ ఆయిల్, డీజిల్, ఇంజన్ డ్రైవ్ బెల్ట్, టైమింగ్ బెల్ట్, మనము మొదటి పనితో ప్రారంభిద్దాం. టాస్క్ 1: కుదింపు ఒత్తిడిని తనిఖీ చేయండి. ముందుగా రేడియేటర్లోని నీటి స్థాయిని తనిఖీ చేద్దాం మరియు అవసరమైతే టాపప్ చేయండి. అప్పుడు ఇంజిన్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి మరియు అవసరమైతే టాపప్ చేయండి. ఇప్పుడు బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ స్థాయిని తనిఖీ చేయండి మరియు అవసరమైన డిస్టిల్ వాటర్తో టాపప్ చేయండి. ప్రధాన స్విచ్ 1లో కీని చొప్పించండి మరియు పూర్తిగా నొక్కండి మరియు కీని ఆన్ స్థానానికి మార్చండి. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో అమ్మీటర్ 2ని గమనించండి. మీటర్ యొక్క సూచిక మీటర్ యొక్క ఉత్సర్గ వైపు కొద్దిగా చూపబడుతుంది మరియు ఇగ్నిషన్ బల్బ్ ఎరుపు రంగులో మెరుస్తుంది మరియు చమురు పీడన సూచిక మెరుస్తుంది. ఇంధన గేజ్ని గమనించండి. సూచిక ట్యాంక్లోని ఇంధన పరిమాణాన్ని ఖాళీ నుండి పూర్తి వరకు సూచిస్తుంది. ఇంధన ట్యాంక్లోని ఇంధన పరిమాణాన్ని గమనించండి. యాక్సిలరేటర్ లివర్ను పూర్తిగా నొక్కండి. స్టార్టర్ బటన్ని నొక్కండి లేదా ఇగ్నిషన్ కీని మరింతగా తిప్పి ఇంజిన్ను క్రాంక్ చేయండి. ఇంజిన్ ప్రారంభించిన వెంటనే స్టార్టర్ బటన్ కీని విడుదల చేయండి. ఇంజిన్ వెంటనే స్టార్ట్ కాకపోతే స్టార్టర్ బటన్ను నొక్కి ఉంచవద్దు లేదా కీని 10 సెకండ్లకు మించి ఉంచవద్దు, లేకపోతే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది లేదా ఫ్లైవీల్ రింగ్ మరియు పినియన్ యొక్క దంతాలు పాడైపోతాయి లేదా సెల్ఫ్ స్టార్టర్ మోటార్ పాడవుతుంది. ఇంజిన్ ఆర్పిఎంని పెంచుదాం. స్థిరంగా మరియు ఇంజిన్ వేడెక్కడానికి అనుమతినిస్తాయి. అమ్మీటర్ను గమనించండి. సానుకూల వైపు సూచిక బ్యాటరీ యొక్క ఛార్జింగ్ను చూపుతుంది. చమురు ఒత్తిడి సూచికను గమనించండి. ఉష్ణోగ్రత గేజ్లో నీటి ఉష్ణోగ్రతను గమనించండి. పూర్తి స్థాయి వద్ద చమురు ఒత్తిడిని గమనించండి. తయారీదారు యొక్క వివరణతో చేసిన పరిశీలనను సరిపోల్చండి.
యాక్సిలరేటర్ పూర్తి థ్రోటల్కు స్థిరంగా నొక్కండి మరియు ఎగ్జాస్ట్ పొగను గమనించండి. పొగ యొక్క రంగును నలుపు, తెలుపు, నీలం అని గమనించండి. ఆపరేటింగ్ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి కొన్ని నిమిషాల పాటు నిష్క్రియ వేగంతో దీన్ని అమలు చేయండి. ఇంజెక్టర్ను 1 లేదా 2 మలుపులు తిప్పండి మరియు ఇంజెక్టర్ల చుట్టూ ఉన్న కార్బన్ మరియు ధూళిని చెదరగొట్టడానికి ఇంజన్ను క్రాంక్ చేయండి. అన్ని ఇంజెక్టర్లను తొలగించండి. డ్రై టెస్ట్. మొదటి సిలిండర్పై కంప్రెషన్ గేజ్ 1ని ఇన్స్టాల్ చేయండి. యాక్సిలరేటర్ లివర్ని నొక్కండి. స్టార్టర్ మోటార్తో ఇంజన్ను క్రాంక్ చేయండి మరియు కంప్రెషన్ గేజ్పై అత్యధిక ఒత్తిడిని చదవండి. పఠనాన్ని గమనించండి మరియు కంప్రెషన్ గేజ్ నుండి ఒత్తిడిని విడుదల చేయండి. మిగిలిన అన్ని సిలిండర్ల కోసం విధానాన్ని పునరావృతం చేయండి మరియు పఠనాన్ని గమనించండి. తడి పరీక్ష. మొదటి సిలిండర్లో 10 మిల్లీలీటర్ల ఇంజిన్ ఆయిల్ ఉంచండి. పిస్టన్ మరియు పిస్టన్ రింగ్ల చుట్టూ చమురును ప్రసరింపజేయడానికి ఇంజిన్ను క్రాంక్ చేయండి. పై దశల్లో ఇచ్చిన విధంగా కంప్రెషన్ ప్రెషర్ రీడింగ్ తీసుకోవడానికి విధానాన్ని పునరావృతం చేయండి. ప్రతి సిలిండర్లో నూనె పోయడం ద్వారా అన్ని సిలిండర్ల రీడింగ్ను తీసుకోండి. పొడి మరియు తడి పరీక్షలలో రీడింగ్ల తేడాను గమనించండి. అన్ని ఇంజెక్టర్లను తిరిగి ఉంచండి మరియు సిఫార్సు చేయబడిన టార్క్ వద్ద బిగించండి. ఇంధన పైప్లైన్లను అమర్చండి మరియు దానిని బ్లీడ్ చేయండి. ఇంజన్ను ప్రారంభించండి మరియు ఇంజెక్టర్ల వద్ద లీకేజీని తనిఖీ చేయండి. నిష్క్రియ వేగంతో ఇంజన్ యొక్క కంపనాన్ని తనిఖీ చేయండి. ఇంజన్ పనితీరును మెరుగుపరచడానికి ఇంజెక్టర్లను సరిచేయండి. అవసరమైతే ఇంజెక్టర్లను రిపీట్ చేయండి మరియు ఇంధన లైన్లను కనెక్ట్ చేయండి మరియు ఇంజన్ను ప్రారంభించండి. తదుపరి దానికి వెళదాం. టాస్క్ 2. కామ్ బెల్ట్ను తీసివేయడం మరియు భర్తీ చేయడం. ముందుగా ఇంజన్ను తిప్పండి మరియు టైమింగ్ పాయింటర్తో టైమింగ్ మార్పులను ఏకకాలంలో చేయండి. టైమింగ్ కవర్కి సంబంధించి పాయింటర్ స్థానాన్ని గుర్తించండి. ఫ్రైవీల్ భ్రమణాన్ని నిరోధించడానికి ఫ్రైవీల్ రింగ్ గేర్ మరియు క్రాంక్ కేస్ మధ్య చెక్క ముక్కను ఉంచండి. క్రాంక్ షాఫ్ట్ గింజను తీసివేయండి. క్రాంక్ షాఫ్ట్ కప్పీపై పుల్లర్ ఉంచండి. దూరపు ముక్క క్రాంక్ షాఫ్ట్ థ్రెడ్ల లోపల కూర్చోలేదని నిర్ధారించుకోండి. పుల్లర్ కాళ్లను పుల్లర్ యొక్క అంచు కప్పీకి సమాంతరంగా ఉండే విధంగా ఉంచండి. క్రాంక్ షాఫ్ట్ నుండి కప్పీ బయటకు వచ్చే వరకు సెంటర్ బోల్ట్ బిగించండి. మౌంట్ స్క్రూలను వికర్ణంగా ఎదురుగా వదులుతూ టైమింగ్ కవర్ని తీసివేయండి. రబ్బరు పట్టి మరియు చమురు ముద్ర తొలగించండి. టైమింగ్ బెల్ట్ టెన్షనింగ్ కప్పీ యొక్క మౌంట్ను విప్పండి. బెల్ట్ టెన్షనింగ్ కప్పీ తొలగించండి. టైమింగ్ కప్పీ మరియు క్రాంక్ కప్పీ నుండి టైమింగ్ బెల్ట్ను తొలగించండి. లోపాల కోసం టైమింగ్ బెల్ట్ను తనిఖీ చేయండి. టైమింగ్ కప్పీ, క్రాంక్ పుల్లీ మరియు బెల్ట్ టెన్షన్ పుల్లీని శుభ్రం చేయండి. క్యామ్ షాఫ్ట్ మరియు క్రాంక్ షాఫ్ట్ యొక్క చమురు ముద్రను తనిఖీ చేయండి. క్రాంక్ షాఫ్ట్ మరియు క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్స్ నుండి ఆయిల్ లీక్ అవ్వకుండా చూసుకోండి. మీ ఇంజన్ కోసం టైమింగ్ బెల్ట్ యొక్క సరైన పరిమాణాన్ని ఎంచుకోండి. టైమింగ్ పుల్లీ డ్రైవ్ బెల్ట్ను పరిష్కరించండి మరియు ఫ్రైవీల్ వైబ్రేషన్ డంపర్ మరియు క్రాంక్ షాఫ్ట్ టైమింగ్ పుల్లీలో టైమింగ్ మార్పులను ఏకకాలంలో చేయండి. సరైన బెల్ట్ టెన్షన్ కోసం టైమింగ్ బెల్ట్ టెన్షన్ పుల్లీని సర్దుబాటు చేయండి. ఇంజన్ను క్రాంక్ చేయండి మరియు టైమింగ్ బెల్ట్ టెన్షన్ను తనిఖీ చేయండి. టైమింగ్ కవర్ రబ్బరు పట్టీపై అంటుకునేదాన్ని వర్తించండి మరియు టైమింగ్ కవర్పై రబ్బరు పట్టీని పరిష్కరించండి. టైమింగ్ కవర్ను పరిష్కరించండి మరియు సరైన బిగుతు కోసం బోల్ట్లను మౌంట్ చేయండి. క్రాంక్ కప్పీ మరియు నట్ను మౌంట్ చేయండి. టార్క్ రెంచ్ సహాయంతో నట్ను పేర్కొన్న టార్క్గా బిగించండి. ప్రొసీజర్. టాస్క్ 3. ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను మార్చడం మరియు సర్దుబాటు చేయడం. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ను డిస్కనెక్ట్ చేయండి. మౌంట్ చేసే ఆల్టర్నేటర్లను విప్పండి.
లింక్ బ్రాకెట్ వద్ద నట్లను విప్పండి. డ్రైవ్ మరియు డ్రైవర్ పుల్లీ వీల్ని తనిఖీ చేయండి. పక్కకి కదలిక మరియు బేరింగ్ ఉచిత భ్రమణాన్ని తనిఖీ చేయండి. అధిక బెల్ట్ మరియు పగుళ్ల కోసం బెల్ట్ తనిఖీ చేయండి. సరైన పరిమాణం మరియు రీప్లేస్మెంట్ బెల్ట్ రకాన్ని ఎంచుకోండి. కొత్త బెల్ట్తో పోల్చండి. గమనిక: పాత బెల్ట్ ఉపయోగంలో వదులై ఉండవచ్చు. కొత్త బెల్ట్ను ఇన్స్టాల్ చేయండి మరియు అది గాడిలో సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకోండి. పుల్లర్ గ్రూవ్లో వెడల్పు మరియు చతురస్రాకారంలో సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. సరిగ్గా సమలేఖనం చేయకపోతే బెల్ట్ హీల్స్తో కప్పి విసిరివేయబడుతుంది. సరైన టెన్షన్ పొందే వరకు తగిన లివర్తో ఆల్టర్నేటర్ను ఇంజన్ నుండి దూరంగా నెట్టండి. సిఫార్సు ప్రకారం టెన్షన్ గేజ్తో దాన్ని తనిఖీ చేయండి. ఆల్టర్నేటర్ మౌంట్ మరియు బ్రాకెట్ నట్ లేదా బోల్ట్లను బిగించండి. బ్యాటరీ ప్రతికూల టెర్మినల్ను కనెక్ట్ చేయండి. ఇంజన్ను ప్రారంభించి బెల్ట్ సరైన టెన్షన్తో అమర్చబడిందని నిర్ధారించుకోవడాన్ని దాన్ని గమనించండి. అవసరమైతే ఇంజన్ డ్రైవ్ బెల్ట్ టెన్షన్ను మళ్ళీ సర్దుబాటు చేయండి. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము నేర్చుకున్నాము: కుదింపు ఒత్తిడిని తనిఖీ చేయడం, క్యామ్ బెల్ట్ను తీసివేయడం మరియు భర్తీ చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను సర్దుబాటు చేయడం మరియు భర్తీ చేయడం. ఈ విధంగా మేము ఇంజన్ కాంపోనెంట్ అసెంబ్లీ విధానాలను నిర్వహించడం నేర్చుకున్నాము. సిలిండర్ కంప్రెషన్ పరీక్షించడం, నిష్క్రియ వేగాన్ని తనిఖీ చేయడం, క్యామ్ బెల్ట్ను తీసివేయడం మరియు భర్తీ చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను తనిఖీ చేయడం మరియు సర్దుబాటు చేయడం, ఇంజన్ డ్రైవ్ బెల్ట్ను భర్తీ చేయడం. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.